5 సంవత్సరాలలో నాడు మాజీ శాసనం చేసిన అభివృద్ధి, ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఒకసారి చూడాలి. ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎక్కడ అభివృద్ధి జరిగిందంటున్నారు, రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ పడితే ఈరోజు కేవలం 2 సంవత్సరాలు కూడా అధికారం లేకపోతే విధులే నాయక మేము బతకలేమనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంల గురించి కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి చెప్తా ఉన్నాం, మాజీ శాసనసభ్యుడికి, నువ్వు మొన్న 10 రోజుల కిందట కూడా ఒక మీటింగ్ పెట్టి 2.5 సంవత్సరాలలో ఏమీ లేదు, మోసం అని చెప్పాము. ఎవరు ప్రజలకు మోసం చేశారు, ఎవరు పరిపాలన చేశారో గుర్తించిన తర్వాతే అసలు మోసగాళ్ళు మీరు. కాబట్టి వెన్నుపోటుదారులు మీరు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారనేటువంటి ఉద్దేశంతోనే మీ వెన్నులు విరిగిపోయేటట్టుగా 175 సీట్ల నుంచి 175లో 11 సీట్లకే పరిమితం చేయడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నా.